రైతులకు రాయితీపై వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను సరఫరా చేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. గత ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ల పేరుతో రైతు బృందాలకు యంత్ర పరికరాలను అందజేయగా, రైతులకు వ్యక్తిగతంగా పరికరాలను అందించే పాత ఒరవడిని వ్యవసాయ శాఖ తిరిగి 5 ఏళ్ల తర్వాత అమల్లోకి తెచ్చింది. ఏపీలో 75 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నారు. దుక్కి దున్నటం నుంచి కోతల వరకు అవసరమయ్యే పలు రకాల యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ప్రతి రైతుకి తైవాన్ స్ప్రేయర్లు, కల్టివేటర్స్, పవర్ వీడరు, అదేవిధంగా ఎంబీ ప్లౌస్, రోటోవేటర్లు, ఇటువంటి ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో గ్రూపు మోడ్లో కమ్యూనిటీ బేసిస్ మీద ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మాత్రం ఇండివిజువల్ ఫార్మర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తైవాన్ స్ప్రేయర్స్ వచ్చేసి ఒక్కొక్క స్ప్రేయర్కి 10,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంబీ ప్లౌకి 91,800 ఫుల్ కాస్ట్ అయితే దానిలో 45,900 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కల్టివేటర్స్ 99 కల్టివేటర్స్ 43,350 దాకాను 21,675 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రోటోవేటర్కి 1,45,860 రూపాయలు ఉంది. దాన్ని 46,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. పవర్ వీడర్కి 67,320 ఫుల్ కాస్ట్ ఉంది. దానికి 33,660 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలంలో యంత్ర పరికరాలను రైతు గ్రూపులకు ఇవ్వటం వల్ల చిన్న రైతులకు, కౌలు రైతులకు ఇవి అందలేదని రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి యంత్ర పరికరాలను కొనుగోలు చేయటం సాధ్యం కావటం లేదని, రాయితీపై వ్యక్తిగత రైతులకు అందజేయటం వెసులుబాటుగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయం స్టార్ట్ అవ్వక ముందే రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ కూడా సబ్సిడీలో అందజేయడం జరుగుతుంది. రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, డ్రిప్ సామాగ్రి కానీ, ఇంకా భవిష్యత్తులో ట్రాక్టర్లు, డ్రోన్ స్ప్రేయర్లు, ఇటువంటివన్నీ కూడా ఆసక్తి కలిగిన రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పలు రకాల యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నారు. నాగళ్లు, గొర్రులు, గుంటకలు, లెవలర్లు, పిచికారీ యంత్రాలు, రోటావేటర్లు, ఇలా అనేక రకాల పనిముట్లు ఉన్నాయి. వీటితో పాటు ఆయిల్ ఇంజన్లు, టార్పాలిన్ పట్టాలు కూడా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.